హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక చాలామందికి మ్యాథ్స్ మీదను ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి ఇలా ఈ రెండు సబ్జెక్టుల మీద ఏ కాకుండా లేకపోతే ఇంకోటి కాకుండా ఇట్లా మ్యాథ్స్ మీదను ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఏతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ హవా కూడా నడుస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా రేంజ్లో ఉంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఈ సరికొత్త ట్రెండ్ అనేది హల్చల్ చేస్తుంది. సాధారణ కంప్యూటర్లు కూడా పరిష్కరించలేనటువంటి సంక్లిష్ట సమస్యల్ని క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలతో ఈ టెక్నాలజీ ఎంఎస్పీడ్గా సాల్వేషన్ అనేది చేస్తుంది. ఈ రంగం మీద అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో కెరీర్కి మార్గాలను అయితే ఈజీ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. 2025లో అంటే ఈ సంవత్సరం ఈ టెక్నాలజీలో ఊహించినటువంటి డెవలప్మెంట్ అయితే రాబోతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పురోగతి దీంట్లో డెవలప్మెంట్ కూడా చాలా కనిపిస్తుంది. ముఖ్యంగా సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, ప్రాసెసర్ పనితీరులు పెంచడం కానీ ఇలాంటివి. ప్లస్ అమెరికా ఈ రంగంలో చాలా ముందంజలో ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్లో. మెకెన్సీ రిపోర్ట్ల ప్రకారం 2035 నాటికి క్వాంటమ్ టెక్నాలజీలు $2 ట్రిలియన్ మార్కెట్ విలువను సృష్టిస్తాయని చెప్పేసి అంటున్నారు. మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం 2035 నాటికల్లా క్వాంటమ్ టెక్నాలజీలో $2 ట్రిలియన్ మార్కెట్ విలువ సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయట. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి అక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మంచి కెరీర్ కూడా ఉంటుంది. ఇవాళ ఈ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక క్వాంటమ్ కంప్యూటర్లు సాధారణ సిస్టమ్లో ఉపయోగించని అధునాతనమైనటువంటి గణిత సూత్రాలతో డేటాని ప్రాసెస్ అయితే చేస్తాయి. ఇవి డేటాకు ప్రత్యేక రూపాలు ఇచ్చి దాని నమూనాలను గుర్తిస్తాయి అన్నమాట. టెక్నాలజీ ఫైనాన్స్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఎనర్జీలో కానీ, డ్రగ్ డిస్కవరీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, లాజిస్టిక్లో కానీ ఇలా అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఇది అవకాశం అయితే ఉన్నది. ఉదాహరణకి ఔషధాలు అంటే మెడిసిన్స్ ఆవిష్కరణలో మాలిక్యులర్ సిమ్యులేషన్స్ లేదా క్రిప్టోగ్రఫీలో సురక్షిత క్రోడ్లను బ్రేక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈజీ అవుతాయి. ప్రస్తుతం అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, IBM ఇలాంటి ఇంటెల్, తర్వాత ఐఎన్క్యూ లాంటి దిగ్గజ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు అయితే భారీగా పెట్టుకుంటూ వస్తున్నాయి. ఏకి ఎలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అలా ప్రిఫరెన్స్ అనేవి ఇస్తున్నాయి. ఇక IBM 2026 నాటికి క్వాంటమ్ అడ్వాంటేజ్ సాధించాలని చెప్పేసి లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అనేక స్టార్టప్లు కూడా ఈ డొమైన్లోకి ప్రవేశం అయితే చేస్తున్నాయి, ఎంట్రీ అయితే ఇస్తున్నాయి. మరియు ఈ సంవత్సరము ఈ టెక్నాలజీ ల్యాబ్ల నుంచి ఇండస్ట్రీలకి మారుతుంది. ఈ టెక్నాలజీ అనేది ల్యాబ్ల నుంచి ఇండస్ట్రీకి మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా పరిశోధనలు చేశారు, ఇక ఇండస్ట్రీలో ప్రయోగాలు చేయడానికి అయితే సిద్ధమవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఎలా పనిచేస్తుంది అంటే కంప్యూటర్లు, సాధారణ కంప్యూటర్లు బిట్స్ 0 లేదా 1 మీద ఆధారపడి పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ అంటారు, క్వాంటమ్ బిట్స్తో ఉపయోగం అనేది జరుగుతుంది. ఇవి సూపర్ పొజిషన్ అంటే ఒకేసారి 0 and 1 రెండు కూడా కావచ్చు అనమాట. ఇంకా ఎంటాంగిల్మెంట్ క్యూబిట్స్ ఒకదాంతో మరొకటి లింక్ అవడం అని కానీ లాంటి సూత్రాలతో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పనిచేస్తుంది. ఇవి సమాంతరంగా అనేక లెక్కలు చేయడానికి కూడా సహాయం అనేది పడుతుంది. ఉదాహరణకు 1000 గంటలు పట్టే సమస్యల్ని కొన్ని నిమిషాల్లో పరిష్కరించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్తో సాధ్యం అనేది అవుతుంది. అయితే డెకోహెరెన్స్ క్యూబిట్స్ స్థిరత్వాన్ని కోల్పోవడం, అలాగే ఎర్రర్ రేట్లు లాంటి సవాళ్లు ఇందులో ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోగలిగితే ఎర్రర్ కరెక్షన్స్ టెక్నికల్గా అభివృద్ధి చేస్తే అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ టెక్నాలజీ ప్రధానమైనటువంటి విభాగాలు క్వాంటమ్ హార్డ్ కోర్ అండ్ ఆల్గారిథమ్స్. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది, కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు కూడా ఈజీగా పరిష్కారం చేయడానికి అవకాశం అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది. ఇక 2025లో ఇది హైబ్రిడ్ అప్లికేషన్లు కూడా ప్రిపేర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్వాంటమ్కి రెడీ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాయి. ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తే? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? నేను మొదట్లోనే చెప్పాను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంగానికి మారిపోవచ్చు అని చెప్పి. AI అండ్ మిషన్ లెర్నింగ్ మధ్యలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు నిశ్శబ్దంగా ఒక కొత్త రంగంగా ఇదైతే ఎదుగుతోంది. ఇది టెక్నిక్లకు వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలను అయితే కల్పిస్తోంది. ఫైనాన్స్లో రిస్క్ అనాలిసిస్ కానీ, హెల్త్ కేర్లో పర్సనలైజ్డ్ మెడిసిన్స్ గురించి కానీ, అలాగే సెక్యూరిటీలో క్రిప్టోగ్రఫీ లాంటి
క్రిప్టోగ్రఫీ ఉంటాయి కదా, క్రిప్టోగ్రఫీ లాంటివి, ఇలాంటివన్నిటిని కూడా అంటే బిట్ కాయిన్స్ అన్ని కూడా క్రిప్టోగ్రఫీలో ఉంటాయి, వాటిని కూడా మారుస్తుంది. ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆధారిత ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఇండస్ట్రీ దాకా వెళ్ళలేదు, ఇప్పుడు రీసెర్చ్లోనే ఉన్నారు కాబట్టి. ఎర్రర్ కరెక్షన్స్, థియరిస్ట్ అని డిజిగ్నేషన్తో ఉన్నాయి. తర్వాత సాఫ్ట్వేర్ ఆల్గారిథమ్స్ డెవలపర్ కానీ, హార్డ్వేర్ ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, తర్వాత అప్లికేషన్ స్పెషలిస్టులు, రీసెర్చ్ సైంటిస్టులు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్లు, తర్వాత క్రయోజనిక్ ఇంజనీర్లు, క్వాంటమ్ ఆర్కిటెక్ట్లు, తర్వాత డేటా సైంటిస్టులు, ఇలాంటి రోల్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆ రంగంలో అందుబాటులో అయితే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, ఏఐను మిషన్ లెర్నింగ్కి మధ్యలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వేగంగా ఎదుగుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంతా కూడా ఫిజిక్స్ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది. అందువల్ల ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు, క్వాంటమ్ మెకానిక్స్ అండ్ లీనియర్ ఆల్జిబ్రాలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇందులో అవకాశాలు అయితే రాణించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అర్హతలు నైపుణ్యాలు ఏంటి అంటే, ఇది గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాల్లో చదివి ఉండాలి. పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై మీద పట్టు అయితే రావాలిగా. క్వాంటమ్ మెకానిక్స్ మీద అవగాహన ఉండాలి. వివిధ టూల్స్ అంటే క్విట్, తర్వాత కిర్క్, ఇలాంటివన్నీ వాటి నుంచి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో అవసరం ఉంది. ఇంటర్న్షిప్ కానీ, రీసెర్చ్ ప్రాజెక్టులు కానీ, హ్యాండ్ ఆన్ అనుభవం ద్వారా కూడా ఇది సాధ్యపడుతుంది. అభివృద్ధి దశలో ఉన్నందున ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు అయితే తెలుసుకుంటూ ఉండాలి. MIT రిపోర్ట్ 2025 వచ్చింది. అట్లాంటి ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఎప్పుడు కూడా మనం ఫాలోఅప్లు అండి. ఈ ఒక్కటే కాదండి, ఏ ఉద్యోగానికి పోతున్నా మీరు ఆ సంస్థ గురించి కానీ, ఆ సంస్థకు ఆ రంగాన్ని గురించి కానీ దాని మీద కొంత నాలెడ్జ్ అయితే పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మనకి examcenter247.comలోను, తర్వాత indiaworld.in రెండు వెబ్సైట్లలో కూడా మేము దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అంటే అప్డేటెడ్గా ఉండాలని, మీరు కొత్త ఏ వచ్చినా కూడా దానికి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము ఇస్తున్నాము. చిప్ టెక్నాలజీ కానీ అవి మీరు అప్డేట్లు అయితే ఫాలో అవ్వాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు, లేకపోతే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు వాటి మీద అడిగితే నాకు తెలియదు అవునా పెట్టుబడి పెట్టాడా అని చెప్పేసి మనం అడగటానికి ఉండదు అనమాట. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ రంగం మీద దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలని సృష్టిస్తున్నాయి. తగిన స్కిల్స్ సాధన చేయడం ద్వారా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి కోర్సెరాలో కానీ, ఎడెక్స్లో కానీ, యుడమీలో కానీ, IBM క్వాంటమ్ లెర్నింగ్, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ క్వాంటమ్ వంటి ప్లాట్ఫామ్స్లలో షార్ట్ టర్మ్ కోర్సులు అయితే అందిస్తున్నాయి. ఇవి ప్రారంభం ప్లస్ అడ్వాన్స్డ్ స్థాయిలో మాత్రమే ఉన్నాయి. PG కోర్సులో కూడా క్వాంటమ్ సిలబస్ అనేది ఉంది. కోర్సెరాకి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఈ ఇంగ్లీష్లోది తెలంగాణ మన examcenter247.com వెబ్సైట్లో కూడా పెడతాను నేను. ఇక మార్కెట్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించింది, తర్వాత క్వాంటమ్ కంప్యూటేషన్ అనేది సంబంధించింది ఈ బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి సంబంధించినవి కూడా నేను లింక్స్ అనేది పెడతాను. ఆ లింక్స్ చూడండి. ఈ చదవడం ద్వారా మీరు అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు మళ్ళడం అనేది మంచి పాయింట్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్తో సవాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ హైప్ ఉన్నప్పటికీ కూడా 2025లో అంటే ఈ సంవత్సరము లేకపోతే ఫస్ట్ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ హైప్ రియాలిటీగా మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిజికల్ మిషన్లు ఉన్నాయి, పేటెంట్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అయితే ప్రస్తుతం జరుగుతుంది. నేను చెప్పాక అభివృద్ధి R&D దశలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ దశకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ మీద సవాళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ప్రపంచాన్ని మార్చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ 2025 అనేది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి కీలకమైన సంవత్సరంగా నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రంగంలో భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఉపయోగించుకోండి. అలాగే మనకి అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నారని చెప్పా కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు అయినా సరే అట్లా కొంచెం ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యాలీలో ఉద్యోగాలు పొందడానికి. నేను చెప్పినటువంటి ఆ కోర్సులకు సంబంధించి కానీ, ఆ పుస్తకాలు చూడటం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని మీద ఫాలో అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇష్టపడే వాళ్ళకి మెయిన్గా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కంపల్సరీగా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.